సాధిద్దాం సాధిద్దాం హక్కులన్నీ సాధిద్దాం 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 సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం కార్మిక రైస్ విభాగాలుగా పనిచేస్తున్నాం. మాకు 15,000 జీతంతో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా మాకు ఏమి వర్తించకుండా చేసేసారు. కనుక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు గత ప్రభుత్వంలో అందరికీ పెంచి జీతాలు ఒక ఇంజనీర్ సెక్షన్కే పెంచకుండా చేశారు జీతం. మా తోటి శానిటేషన్ వర్కర్తోనే మాకు జీతం పెరిగింది ప్రతి సంవత్సరం. కనుక మాకు జీతాలు పెంచలేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ధరలు చూస్తే ఆకాశాలు ఉన్నాయి. ఇంజనీర్ కార్మికులు ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని గెలిపించుకున్నా సెంట్రల్ ఉదయం కప్పింది మా డిమాండ్ ఎప్పుడూ పట్టించుకోలేదు. కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇరువరకు ఈరోజు మేము సమ్మెలో పాల్గొని కనుక మా ప్రథమ డిమాండ్ ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా. ఇంజనీర్ సెక్షన్లో పనిచేస్తూ ఏ కార్మికుడైనా చనిపోతే 10 లక్షలు ఎగ్జిబిషన్ ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే క్యాజువల్ లీవ్ 72 సెలవులు కోరుతున్నాం. కనుక ప్రభుత్వ పథకాలు కూడా మాకు వర్తించేలాగా జీవో ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇంజనీర్ సెక్షన్లో జీతాలు పెంచుతామని గతంలో లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు మాకు హామీ ఇచ్చారు. మీ జీతాలు పెంచుతాం, సమాన పనికి సమాన యాత్ర ఇస్తాం. కనుక ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా సరే మా గురించి ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ సమ్మెకి మేము పూనుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె చేయాలని మా ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే కార్మికులందరూ పూనుకుని ఈ సమ్మెని పూనుకుని సమ్మె చేస్తాం. ఈ రోజు 1వ రోజు కాబట్టి సమ్మె మా కోరిక నిర్వహణైతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఇంకో ఉద్రేకం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మేము 9వ తారీఖున సమ్మెకు మా యొక్క ప్రధాన డిమాండ్లు అయిన కనీస వేతనం 26,000 చేయాలని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండ్గా మేము ఈరోజు సమ్మెలోకి దిగడం జరిగిందండి. గత కొన్ని సంవత్సరాలుగా మాకు చాలీ చేతమైన 15,000 జీతంతోనే మాకు ఎన్ని సంవత్సరాలుగా వెచ్చిచక్ర చేస్తున్నామండి. ఎన్నో ప్రభుత్వాలకి ఎంతోమంది అధికారులకి ప్రజాప్రతినిధులకి మా యొక్క డిమాండ్లు తెలిపినా కూడా ఇప్పటి వరకు మమ్మల్ని కనీసం మా డిమాండ్లకు సాధనకే కానీ డిమాండ్లు పరిష్కరించడం కానీ ఏ ఒక్కరూ కూడా మాకు ముందుకు రాలేదండి. ఎన్నోసార్లు అడిగి ఇంకా మేము ఈ రోజు సమ్మెకి మేము తీర్మానించుకున్నామండి. మేము అడిగే న్యాయపరమైన డిమాండ్ మా యొక్క ఏవి కూడా కొంచెం